రాజధానిపై జగన్ ప్రాక్టికల్ గా మాట్లాడారని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మచిలీపట్నం గుంటూరు కారిడార్ మంచి ఆలోచన అన్నారు. పోర్ట్ ఆధారిత రాజధాని వస్తే మంచిదన్నారు. తమ ప్లాన్ ఏ అయినా 3 రాజధానుల విధానం నచ్చకపోతే ప్లాన్ బి నైనా పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు మార్గాని భరత్. భవిష్యత్తు తరాలని కాలరాసి లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చి ఇవాళ నేను ఒక ప్రాంతంలో ఖర్చు చేస్తాను, మళ్ళీ ఈ అప్పు అంతా కూడా భావితరాలు భరించండి అని అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తారు. ఎందుకు చేయరండి? మరి ఇన్ని అంశాలని ప్రజల్ని చాలా విచక్షణతో ఆలోచించేయమని కోరుతా ఉన్నాం. మేము చెప్పిన అంశాలు ప్రపోజల్ ఒకవేళ అవ్వలేదు ప్లాన్ బి లేదా ప్లాన్ సి, 3 క్యాపిటల్స్ అన్నాం గతంలో, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ చేస్తూ అప్పుడు అంశం చెప్పాం. మీకు ఆ ప్లాన్ నచ్చలేదు, పోనీ ఈ ప్లాన్ తీసుకోండి. ఒక పోర్ట్ సిటీ ఉంటే ఆటోమేటిక్గా ఒక గ్రోత్ ఇంజిన్ వస్తుందండి.